ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ డే కదా, జాయిన్ అయ్యే వాళ్ళు ఇబ్బంది పడతారని వెయిట్ చేసాం. ఇక్కడి నుంచి వెయిట్ చేయటం టైం లేదు. లెట్స్ షేర్ ద స్క్రీన్. స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా అందరికి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, అవ్వలేదా? అవ్వలేదా స్క్రీన్ షేర్? నోట్ ప్యాడ్ ఏం కనబట్టలేదా మీకు? నెట్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకోండి. మొబైల్ డేటా ఈజ్ ఎనఫ్ నాకు తెలిసి. మీరు ఒకవేళ ల్యాప్టాప్ కూడా మొబైల్ డేటా మీరు హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయిన ప్రాబ్లం ఉండదు, కొంచెం స్లో అయితే తప్పితే. ఒకటి ఈరోజు టాపిక్ జస్ట్ లైక్ డెమో లాగండి, టెక్నికల్గా రేపటి నుంచి చూద్దాం. అయితే అసలు ఏం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకోవాలి, కంటెంట్ ఏం చెప్పుకోవాలో చూద్దాం. కంటెంట్ ఏం చెప్పుకోవాలి, ఈ కంటెంట్ ఎందుకు చెప్పుకోవాలి. మీకు డెవాప్స్ క్లౌడ్ తెలిసిన వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఓకే. క్లౌడ్ అంటారు, డెవాప్స్ అంటారు, ఏదో చాలా చాలా టూల్స్ ఉంటాయి. ఏది నేర్చుకోవాలి, ఏది అసలు ఎటు నుంచి ఏది నేర్చుకోవాలి, అవి చూద్దాం. నీకు మార్కెట్ ఇప్పుడు సపోజ్ ఒక 5 years బ్యాక్ డెవాప్స్ వేరే, ఇప్పుడు డెవాప్స్ వేరే. 3 yearsకి నీకు ఎవరు గుర్తుపెట్టుకోండి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఎవరి 6 monthsకి అటు ఇటు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అసలు నీకు డెవాప్స్ యొక్క రోల్ ఏంటి పర్టికులర్గా? నీకు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడ వర్క్ చేయాలి మనం? ఎస్డిఎల్సి అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటి, సపోజ్ ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలి. సపోజ్ డాట్ ట్యాబ్లెట్ అనుకోండి హెడేక్ది. ఆ ట్యాబ్లెట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని ఏదో ఒకటి మెడిసిన్ తెచ్చేసి కలిపేసి ఇది హెడేక్ ట్యాబ్లెట్ అంటారు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, అప్లికేషన్. అంటే ఫ్లిప్కార్ట్ ఒక అప్లికేషన్, అదొక ప్రోడక్ట్. అమెజాన్ ఒక ప్రోడక్ట్, అలా అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రోడక్ట్. ఇలా ప్రోడక్ట్ రావాలంటే సాఫ్ట్వేర్ ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఎస్డిఎల్సి అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఈ ప్రాసెస్ లో ఫిట్ అయిన ఏదైనా సరే, అది డెవలప్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, వేరే ఏదైనా సరే, ఎప్పటికీ పోదు. ఈ ప్రాసెస్ లో ఫిట్ అవ్వాలంతే. ఒకసారి ఫిట్ అయితే ఇంకా పోయేది ఏమి ఉండదు. అందుకని ఎవరైనా డెవలప్స్ పోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇవన్నీ మాటలంటే వినొద్దు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మనం చూస్తాం, క్లాస్లో కూడా చూస్తాం. ముందు పోయేటప్పుడు ఏదైనా ఒక టూల్ అయిపోయినాక దాన్ని ఎలా సెట్ చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, అవన్నీ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భూమిలో వచ్చినా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది డెవలప్స్ ఇంజనీర్కి అంటే, మీరు ఎక్కడైనా ఒక స్క్రిప్టింగ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఐడియా ఉందనుకోండి, అది మీరు సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఉంటే ట్రబుల్ షూటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ట్గా ఉంటుంది. సపోజ్ మీకు గూగుల్లో సెర్చ్ చేసేదానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సెర్చ్ చేయాలనుకోండి గూగుల్లో, ఆ బ్లాగ్స్ అన్నీ వస్తాయి, ఓపెన్ చేసుకొని చేయాలి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుకోండి, నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి ఆన్సర్ వస్తుంది. కరెక్టా తప్ప పక్కన పెట్టండి, దానికి తెలిసినంత వరకు ఆన్సర్ ఇస్తుంది. దాన్ని బట్టి ట్రబుల్ షూటింగ్ చేసుకోవచ్చు. టైం కన్జ్యూమింగ్ తగ్గిపోతుంది. అది అది అంతకుమించి వేరేది ఏం లేదు. అదే అన్ని చేసేది. అదే అన్ని చేస్తే ఇంక కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చేసే పని అయితే సాఫ్ట్వేర్లో చేసే అదే చేసిద్ది. మెడిసిన్ ప్రిపేర్ కూడా అదే ఒక ఇస్తే చేసేసిద్ది, ప్రొఫార్మా. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అదే చేసేది. అంటే ఇంక అందరు ఖాళీకి కూర్చోవాల్సి వస్తుంది. అది అనేది ఎప్పటికీ జరిగిన పని. కాక మ్యాన్ పవర్ అనేది 100% నీడెడ్ ఉంటుంది. అయితే ఏంటంటే మనం టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఇప్పుడు మనం ఐటీలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఫిట్ అవుతున్నాయి, డెవాప్స్లో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, ఎక్కడ ఏ టూల్ ఫిట్ అవుతుంది, అలాంటప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి డెవాప్స్ నేర్చుకున్న తర్వాత ఎండ్ టు ఎండ్ ఏదో ఒక 1 hour 2 hours లేదా 1 day ఏ టూల్ అడాప్ట్ అయినా నేర్చుకోవచ్చు. అదేం పెద్ద టూల్స్ ఉండవు. ఒకసారి డెవాప్స్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ లాగా ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే ఒక 2.5 months పట్టనివ్వండి, ఒక 1 month మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీ తర్వాత ఏదైనా చిన్న చిన్నవి ఉంటే అదేం పెద్ద విషయం ఏం కాదు, 1 or 2 hours కూర్చొని అయిపోతుంది, ఏదైనా కొత్త టూల్స్ ఏదైనా అయినా. ఇది అంతేగాని డెవాప్స్ విత్ ఏఐ, క్లౌడ్ విత్ ఏఐ ఇలాంటి మాటలు నమ్మొద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వాడాలో మనం చూద్దాం తర్వాత. ఓకే, డెవాప్స్ ప్లస్ ఏఐ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతవరకు వెళ్దాం. మా సబ్జెక్ట్ ఎందుకంటే తలనొప్పి ఏంటంటే ఫోన్లు చేసి ఏఐ ఉందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా, ఆర్టిఫిషియల్ సపరేట్ చెప్పేది ఏమన్నా గుర్తుపెట్టుకోండి.
క్లౌడ్ మీకు మీకు హైదరాబాద్ లేదా ఇన్స్టిట్యూట్లో చూస్తే క్లౌడ్ ప్లస్ ఏ అంటారు. ఏం చేస్తారు చూద్దాం తర్వాత. ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ వాడుతూ ఉండుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియాలి మ్యాండేటరీ తెలియని వాళ్ళకి. చూడండి, క్లాస్ అనేది బేసిక్ నుంచే ఉంటుంది. నా దగ్గర ఎవరు జాయిన్ అయినా నాన్ ఐటీ నుంచి రావచ్చు, ఐటీ నుంచి రావచ్చు, లేదంటే అసలు సంబంధం లేని ఫీల్డ్ నుంచి రావచ్చు. జీరో నుంచి వచ్చారనుకోనే క్లాస్ చెప్పడం జరుగుతుంది. కొంచెం బేసిక్స్ బోర్ కొట్టినా 1 or 2 డేస్ వినండి. తర్వాత ఎలాగో అందరు కామన్ అయిపోతారు. సపోజ్ టెస్టింగ్ మీద ఒకరు చేయొచ్చు, కొంచెం క్లౌడ్ డెవలప్స్ ఐడియా ఉంటుంది, బేసిక్స్ కొంచెం తెలుసుకున్నాం కదా అనిపించింది. కానీ ఎవరైతే జీరో ఉంటారో అక్కడి నుంచే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఒక జస్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ మీకు గూగుల్ అను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. తెలుసుకోవాలి మ్యాండేట్, ఎందుకంటే మనం వాడతాం కంపల్సరీగా. డెవాప్స్లోకి వెళ్ళినా ఇటు వెళ్ళినా నార్మల్గా మనం కోడ్ రాస్తే ఎంత టైం పడుతుంది, లేదంటే అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎంత టైం పడుతుంది, మీకు చాట్ జీపీటీ కానీ ఇలాంటివి వాడితే ఎంత ఫాస్ట్గా పని చేయొచ్చు, పని ఫాస్ట్గా చేయొచ్చు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకోటి, ఇద్దరు చేసే పని ఒకరు చేయొచ్చు, అంతే కదా. పని ఫాస్ట్ అయినప్పుడు నీకు 8 hours పని ఉంది, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తే నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకుని మాన్యువల్గా రాసి 8 hours పెట్టింది. నువ్వు అదే చాట్ జీపీటీలు అనుకో, చాట్ జీపీటీ ఏదో ఒకటి, నీకు అజూర్లో ఏఐ టూల్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్కి వెళ్తే ఏఐ టూల్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటే జనరేట్ చేసేది కూడా అంతే, చేసేది ఏం లేదు అవి. అయితే అవి అనుకో స్ట్రైట్ ఫార్వర్డ్గా జనరేట్ చేసుకోవచ్చు, దాంట్లో 8 hours పెట్టే పని 4 hours పెట్టింది. అలాంటప్పుడు ఇద్దరు పని ఒకరు చేయొచ్చుగా. అట్లా అంటే ఇద్దరు చేసే జాబులు ఒక జాబ్ చేస్తే ఒకరికి పోతాయి కదా అని కాదు. కానీ టెక్నాలజీ మారేటప్పుడు ఏమవుతుందంటే ఏఐలో కూడా జాబ్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ డౌన్ ఉంది ఒప్పుకుంటా, రెసిషన్ వల్ల ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉందంటే టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ వస్తుంది అంటారు, ఎలా అడాప్ట్ చేసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఏ టెక్నాలజీ మారినా జాబ్స్ పెరుగుతాయే కానీ తగ్గవు. కాకపోతే ఆ అడాప్ట్ చేసుకునే సమయంలో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేవు, ప్రాజెక్ట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు యుఎస్ అటు ఇటు రెసిషన్ యుద్ధాలకే జరిగిపోతుంది, కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన లేదు, ఈ గవర్నమెంట్ మారిందాక లేకపోతే ఇంకోటి జరిగిందాక. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు బిజినెస్ ఆగిపోద్ది, అవునా కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బైక్ పర్చేజ్ చేయలేరు అనుకోండి, బైక్లే కొనలేదు అనుకోండి, ఏమవుతుంది, షోరూమ్లు అలాగే ఉండిపోతాయి, కొత్త తయారు చేయాల్సిన అవసరమే లేదు. లేదు బైక్ షోరూమ్ కూడా అసలు ఇన్వెస్ట్మెంటే చేయలేదు అనుకోండి, బైక్లు మార్కెట్ ల్యాండ్ చూస్తాయి. ఇక్కడ రెండు ఉంటాయి. బిజినెస్ ప్రాస్పెక్టివ్ అంటే డిమాండ్ అండ్ సప్లై. మీరు కొంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ నీకు బైకులు కానీ కార్లు కానీ వాడు తయారు చేస్తాడు, అసలు లేదు వాడు ఆపేసాడు అనుకో, మీరు ఎట్టుకుంటారు. ఈ రెండు సెక్టార్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనీ, ఇప్పుడు ఒక కంపెనీ లాసుల్లో ఉంది, వాడు ఎలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, పాత ప్రాజెక్ట్ ఇవి చూసుకుందామని అనుకుంటాడు. సేమ్ అలాగే నీకు యూఎస్ గవర్నమెంట్ నుంచి మనకి 80% ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ వస్తుంది. మిగతాదంతా ఇప్పుడు కొంచెం ఇంతకుముందు 2010లో ఉన్న సిచ్యువేషన్ లేదు ఇండియా, ఇంతకుముందు మరీ యూఎస్ మీద ఆధారపడి ఉండేది, అందుకే అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జాబులు పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మల్టీ స్కిల్ ఉన్నవాడు, కొంచెం బాగా టాలెంట్ ఉన్నవాడికి పోతున్నాయా, లేకపోతే బెంచ్ల మీద కూర్చునే వాళ్ళకి పోతున్నాయా, టెస్టింగ్ వాళ్ళకి పోతున్నాయా, రిపోర్టింగ్ టూల్స్ వాళ్ళకి పోతున్నాయా, డెవాప్స్ వాళ్ళకి పోతున్నాయా, డెవలప్మెంట్ పోతున్నాయా? అంటే పోతాయి, రేర్గా పోతాయి. డెవాప్స్ డెవలప్మెంట్ వాళ్ళు రేర్గా పోతాయి. ఎక్కడ అసలు ఆ కంపెనీలో ప్రాజెక్టులే లేవు, అందరిని పెట్టుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు, ఏం చేస్తారు? లేతే బెంచ్ మీద ఉన్నారు, వీడు స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలా, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలి? కాస్ట్ కటింగ్ కోసం తీసేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంఎన్సీల స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. ఈ ఎంఎన్సీలు ఏం చేస్తారు? నా వాయిస్ ఓకే కదండి, ఏమన్నా కరెక్ట్గా లేదా? నేను బేస్ పెంచాలా తగ్గించాలా? ఎనీ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ మై సైడ్? లేదు, బాగుందండి. అయితే ఎంఎన్సీ, ఎందుకంటే పిల్లలు కొంచెం భయపడుతూ ఉన్నారు, జాబ్స్ పోతాయి, అది నేర్చుకుంటే ఇది నేర్చుకుంటే, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే తెలుసుకోవాలి, మీరు తెలుసుకున్న వాళ్ళు ఓకే, మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అయితే ఈ ఎంఎన్సీ మీరు అబ్జర్వ్ చేస్తే విప్రోలో 10,000 మంది తీసేశారు, ఇవే న్యూస్లో వస్తూ ఉంటాయి. దాంట్లో మైక్రోసాఫ్ట్లో కూడా తీసేశారంట, ఏమైపోతుందో ఇవన్నీ ఈ న్యూస్లు నమ్మద్దు. ఎందుకంటే మీరు ఎంఎన్సీలు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఒక ఎంఎన్సీలు నాదే అని అనుకోండి, ఎంఎన్సీలు ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకి సరిపడా ప్రాజెక్టులు నేను తెచ్చి పెట్టుకుంటా, సరిపోయారు ఒక ప్రాజెక్టులు ఎంప్లాయీస్ సరిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలి, నేను క్లయింట్కి ఏం చూపించాలంటే, అరే బాబు నీ దగ్గర 10,000 మంది ఉన్నారు సరిపోయారు, నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఎట్ట చేస్తావు నువ్వు అంటే, వీడు ఒక 100 మందిని హైర్ చేసుకుని బెంచ్ మీద పెట్టుకుంటాడు, ఇదిగో నా దగ్గర ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ 100 మంది నీ ప్రాజెక్ట్కి అసైన్ చేస్తా అంటాడు. అర్థం చేసుకోండి బాగా ఇక్కడ. అయితే న్యూ రిక్వైర్మెంట్స్ రానప్పుడు ఏం చేయాలి? బెంచ్ మీద పెట్టుకొని
కంపెనీ వాడికి క్లారిటీ లేనప్పుడు కొత్త రిక్వైర్మెంట్ వస్తాయో రావో అనవసరంగా వీళ్ళు 100 మందిని బెంచ్ మీద పెట్టుకుని నెలకు ₹1,00,000 ఇవ్వాలా, ₹1,00,00,000 ఇవ్వాలా, అంత మ్యాండేటరీ ఏముంది, అంతగా వచ్చినప్పుడు మార్కెట్లో రిసోర్స్ ఉంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని తీసేస్తారు. వీళ్ళల్లో కూడా ఇంటర్వ్యూలు పెడతారు, నీకు టాలెంటెడ్ ఉంచుకుంటారు. పాత సర్వీస్ని బట్టి వీళ్ళు ఏం చేశారు, టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ మీద చేశాడు, వీడు అప్గ్రేడ్ అయ్యేది ఎప్పుడు ఉండేది ఎప్పుడు, సరే ఇప్పుడు మ్యాండేటరీ లేదు, ఇలా ఈ బేస్ మీద తీసేస్తారు. లేదు ఒక ప్రాజెక్ట్ ఉంది పర్టికులర్గా, అసలు ప్రాజెక్టే ఫెయిల్ అయిపోయింది, లేదంటే ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే క్లయింట్ అసలు డబ్బులు ఇవ్వట్లా, రెసిషన్ ప్రాబ్లం ఉండి. మీకు తెలుసో తెలీదో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇక మన వాళ్ళు అక్కడ బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళ మీ కేసులు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్టుంది. యుఎస్లో 100% రికవర్ అవుతుంది, ఏదైనా రికవర్ అవుతుంది అనమాట. కొంచెం వాళ్ళు ఏదో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం సెట్ అయితే అన్ని రికవర్ అయిపోతాయి. అట్లా అనమాట. ప్రాజెక్ట్లో నుంచి ప్రాజెక్ట్ తీసేస్తారనమాట. అది నువ్వు డెవలపర్ అవ్వచ్చు, డెవలప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, అట్లా తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని రెసిషన్ వచ్చింది కంపెనీలు మూసేస్తారు ఇవన్నీ ఉండదు. ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, నేను స్టార్ట్అప్ కంపెనీ పెట్టా, ఒక 10 మందో లేదా 100 మందో ఉన్నారు, ప్రాజెక్టులు లేవు, ఏం చేయాలి, కంపెనీ మూసుకోవాలి, మళ్ళీ అవసరమై వచ్చినప్పుడు స్టార్ట్ చేసుకుంటా. ఈ బేస్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ తగ్గటం వల్ల, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్కి మనీ రిలీజ్ చేయకపోవటం వల్ల ఇదే రెసిషన్, ఇంకేం లేదు. అది ఏ ప్రభావం అన్నా కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవటం, పాత వాటికి మనీ రిలీజ్ చేసిపోవటం. అంటే పాత వాటికి ఎందుకు రిలీజ్ చేయాలి అనవచ్చు మీరు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్ ఏఐ వచ్చిందా అంటే ఏంటిది, వాట్సాప్ ఏఐ అనేది ఒక కొత్త రిక్వైర్మెంట్ వాట్సాప్ వాడికి. వాట్సాప్ వాడు డిజైన్ చేసుకోడు కదా, వేరే కంపెనీ వాడికి ఇచ్చాడు, ఇండియాలో ఒక కంపెనీ వాడికి ఇచ్చారు, బాబు నాకు వాట్సాప్ విత్ ఏఐ కావాలని. ఇప్పుడు వాడు ఏం చేశాడు, వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఈ రిలీజ్ చేయలేదు, వీడేం చేయాలి, ఆ ఏఐది సగంలో ఆపేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, వీళ్ళకి శాలరీలు ఇవ్వాలి కదా, బడ్డీని అవుతుంది కదా కంపెనీకి. చూస్తాడు బెంచ్ మీద రిలీజ్ చేస్తాడు. బెంచ్ మీద రిలీజ్ చేసి, ఇక బెంచ్ మీద ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, డైరెక్ట్గా రిలీజ్ చేస్తారు 1 వీక్లో. ఇది జరుగుతున్న ప్రాసెస్. ఓకే, రెసిషన్ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి అని అర్థం. ఈ సూత్రం తెలియక పోయిందంటే కాదు. నువ్వు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి, మల్టీ స్కిల్ పెంచుకోవాలి, నువ్వు రెడీగా ఉండాలి వేకెన్సీస్ వచ్చినప్పుడు. అంతే. నువ్వు వర్క్ చేసే ఎంప్లాయీస్కి పోయింది, మా జాబ్స్ పోయినాయి రెసిషన్ కాదు. ఎందుకు పోతే అప్గ్రేడ్ చేసుకోలేదు అంతే. నువ్వు చేసుకో, నేర్చుకో, ఏమైతే ఖాళీగా ఉన్నావు ఒక 2-3 మంత్స్ నేర్చుకో, ఇన్నాళ్ళు జాబ్ చేసి ఉంటారు కదా, భయపడాల్సి ప్రతిదానికి భయపడితే చేసేది ఏం లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ అసలు ఏం నేర్చుకోవాలో దానికి పోదాం. ఎనీ క్వశ్చన్స్? ఏ డౌట్స్ అని అడగవచ్చు మీరు. నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను, ఐటీ సెట్ అయిద్దా లేదా, డెవాప్స్లో స్క్రిప్టింగ్ ఉంటుంది, ఇలా క్వశ్చన్స్ నాకు వచ్చేదండి. డెవాప్స్లో స్క్రిప్టింగ్ ఉంటుందా, లేకపోతే లోపలికి వెళ్తే చేయగలమా, మన కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా ఓపెన్ ప్లీజ్, ఎందుకంటే నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి. ఎనీ క్వశ్చన్స్? ఏ భయాలను అడగండి ఓపెన్గా. ఓకే, ఫస్ట్ అసలు డెవాప్స్ రోల్ చూద్దాం, కంటెంట్ తర్వాత చూద్దాం. కంటెంట్ ఏంటి, ఏం కోర్స్ చెప్పుకుందాం తర్వాత చూద్దాం. అసలు డెవాప్స్ రోల్ ఏంటి, అసలు మీరు ఏం చేయాలి కంపెనీలకు వెళ్తే, ఐడియా ఉన్న వాళ్ళకి తెలియాలి కదా అసలుకి. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటిది తెలుసుకోండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏమవుతుంది, ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ యొక్క అవుట్పుట్ ఏంటి, ఏదో ఒకటి రావాలి, బైకో కారో లేకపోతే ఏదో సైకిలో ఏదో ఒకటి రావాలి బయటికి. ఒక ఫార్మా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, ఒక టాబ్లెట్ రావాలి, మెడిసిన్ రావాలి, ఏదన్నా కానీ, ఏ టైప్ అన్నా కానీ, ఏ టైప్ మెడిసిన్ అన్నా కానీ. ఒక సాఫ్ట్వేర్ యొక్క ప్రోడక్ట్ ఏంటి, అప్లికేషన్. ఏ అప్లికేషన్ అంటే ఏంటి, ఏదైనా కానీ, మీ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లేకపోతే అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా కానీ, అన్ని అప్లికేషన్సే కదా. చిన్నగా వస్తుంది, అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ ఏదన్నా అవ్వచ్చు, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, మీరు వాడే ఫోన్పే అవ్వచ్చు, ఇదిగో గూగుల్ అవ్వచ్చు, ఇది కూడా ఒక అప్లికేషన్, గూగుల్ మీట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక అప్లికేషనే, అది ప్రోడక్ట్. యాప్ తయారు చేయటమే, ఒక అప్లికేషన్ డిజైన్ చేయటమే, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయటమే సాఫ్ట్వేర్ వాళ్ళు చేసే పని. అది మెయిన్, ఏం లేదు. సాఫ్ట్వేర్ అంటే అప్లికేషన్ డిజైన్ చేయటమే పని, ఇంకా వేరేది ఏమీ లేదు. ఓకే, సపోర్ట్లు, డెవలప్మెంట్లు, ఇన్ఫ్రాలో తర్వాత మాట్లాడదాం. మెయిన్ ఉద్దేశం అది. మరి ఓకే, దీంట్లో అసలు ఎవరు ఏ పనులు చేస్తారు, టెస్టింగ్ కూడా ఏం చేస్తాడు, రిపోర్టింగ్ టూల్ కూడా ఏం చేస్తాడు, ఒక డెవాప్స్ కూడా ఏం చేస్తాడు, డెవలపర్ ఏం చేస్తాడు, అంటే ఎవరి జాబులు ఎప్పుడు సేఫ్ ఉంటాయి అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నీ రోల్ అనేది కీ అయితే, నీ జాబ్కి ఇబ్బంది లేదు.
నీ రోల్ అనేది కీ లేదు అంటే నువ్వు స్కిల్ అప్డేట్ చేసుకోవాలని అర్థం. గుర్తుపెట్టుకోండి బాగా. మేము 10 ఇయర్స్ అయ్యాము, 12 ఇయర్స్ అయ్యాము, మా శాలరీస్ ఇంతే ఉన్నాయి. మేము 10 ఇయర్స్ అయ్యాము, అయినా మా కంపెనీలో ఇన్నాళ్ళు కంపెనీకి సేవ చేశాను, నా జాబ్ తీసేశారు. ఈ ఎందుకు ఒకసారి చెక్ చేసుకోండి. స్కిల్ అప్డేట్ అవ్వలేదు మీరు. ఇది ఒకటే సూత్రం, వేరేది ఏం లేదు. ఎవరైనా ఇదే చెప్తారు. ఓకే, మీరు దాంట్లోనే ఉన్నారు. ప్రొడక్షన్ సపోర్ట్ తర్వాత మాట్లాడదాం, టెక్నికల్ వర్డ్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అయితే ఇక్కడ చూడండి, అసలు ఈ అప్లికేషన్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హై ప్రయారిటీ ఎవడైనా ఉంటే డెవలపర్. అసలు ఈ డెవలపర్ ఏం చేస్తాడు? స్క్రీన్ విజిబుల్ లేకపోయినా, వాయిస్ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, నేను నా ఫ్లోలో నేను ఉంటా. మీరు చెప్తే కానీ నాకు తెలియదు. అయితే చూడండి, ఇక్కడ ఈ డవ్ అంటే డెవలపర్ అంటున్నాను నా ఉద్దేశం. డెవలపర్ ఏం చేస్తాడు? సపోజ్ నేను క్లయింట్ అనుకోండి. క్లయింట్ అంటే వర్క్ ఇచ్చేవాడు. మీకు జీతాలు ఇచ్చేవాడు కంపెనీ వాడు. కంపెనీ డబ్బులు ఎవడు ఇస్తాడు? క్లయింట్ ఇస్తాడు, వర్క్ ఇస్తాడు వాడు. యూఎస్ నుంచి నాకు ఒక వర్క్ వచ్చింది నా కంపెనీకి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు. చిన్న అప్లికేషన్, ఏదో స్కూల్ అప్లికేషన్, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్తో ఏదో ఒక అప్లికేషన్ డిజైన్ ప్రాజెక్ట్ వచ్చింది. క్లయింట్ ఏం చెప్తాడు? ఇదిగో నాకు ఇలా కావాలి అని చెప్తాడు. అలా కావాల్సిన విధంగా ఫస్ట్ కోడ్ రాయాలిగా. కోడ్ రాయాలి కదా. ఆ కోడ్ రాసేవాడు డెవలపర్. ఈ కోడ్ అంటే ఏంది? జావా, .NET అవనండి, పైథాన్ అనండి, ఏదన్నా. ఏ కోడ్ అయినా కానీ, ఏ డెవలపర్ అన్నా కానీ, ఇక్కడ జావా డెవలపర్ అవ్వచ్చు, పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, .NET డెవలపర్ అవ్వచ్చు. అది క్లయింట్ డిసైడ్ చేస్తాడు. ఇదిగో నాకు దీంట్లో కావాలా, ఈ వర్షన్లో కావాలి, లేటెస్ట్ అప్లికేషన్లో ఇలా కావాలనేది డిస్కస్ చేసుకుంటారు. ఆ సెక్టర్ తర్వాత మాట్లాడదాం. అజైల్ ప్రాసెస్ ఉంటుంది, మేనేజర్ ఎక్కడ, టీమ్ లీడర్ ఎక్కడ, ఇవన్నీ ఆ ప్రాసెస్ అనేది సబ్జెక్ట్లోకి వెళ్ళినా మాట్లాడదాం. ఎవరైనా డౌట్స్ ఉంటే. ఫస్ట్ డెవలపర్ అంటే డెవలపర్ కోడ్ రాయంగానే అప్లికేషన్ అయిపోయిద్దా? అప్లికేషన్ అయిపోతే మిగతా వాళ్ళది ఎందుకు? ఐటీ కంపెనీలు, ఎంఎన్సీలు ఎంతమంది ఎందుకు? జస్ట్ ఒక 10 మంది ఉంటే చాలు, వాళ్ళు రాయంగానే అయిపోయింది. కాదు. డెవలపర్ రాసే కోడ్ రా కోడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ రా కోడ్. ఏంటి రా కోడ్ అంటే చూడండి, ఇది ఒక అప్లికేషన్ అవుట్పుట్ రావాలి. అసలు అప్లికేషన్ రావాలంటే బయటికి చూడండి, ఇది ఒక సపోజ్ ఇది గూగుల్ అనుకోండి, లేదంటే ఫ్లిప్కార్ట్ అంటాను. ఇది ఒక అప్లికేషన్. అసలు ఈ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అసలుకి? సరే, అజూర్లోనో ఇప్పుడు అంత ప్రజెంట్ క్లౌడ్, ఇంత ముందులాగా ఆన్ ప్రెమిసెస్ లేదు కాబట్టి ఇప్పుడు క్లౌడ్ అజూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఆన్ ప్రెమిసెస్ అవ్వచ్చు. ఎక్కడ ఉన్నా నీ అప్లికేషన్ వెబ్ సర్వర్లో ఉండాలి. వెబ్ సర్వర్. ఓకే, నీ అప్లికేషన్ వెబ్ సర్వర్లో ఉండాలి. ఇక వెబ్ సర్వర్లో రకాలు చాలా ఉన్నాయి. ఇంజనెక్స్, టామ్ క్యాట్, హెచ్టిటిపి. లోపల పోయిన తర్వాత మనం కోడ్ అప్లై చేసి అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు చూద్దాం. వెబ్ సర్వర్లో ఉండాలి. ఓకే, కానీ ఈ డెవలపర్ రాసిన జావా కోడో .NET నీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెబ్ సర్వర్కి అర్థం కాదు. వెబ్ సర్వర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ XML, HTML అయి ఉంటుంది. అంటే డెవలపర్ రాసిన కోడ్ డైరెక్ట్గా వెబ్ సర్వర్ తీసుకోదు, ఫీడింగ్ తీసుకోదు. మరి ఎలా? దాన్ని ఏం చేయాలి? ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు. అంటే నేను బ్రీఫ్గా చెప్తాను డెవాప్స్ ఇంజనీర్ యొక్క మెయిన్ రూల్ అంటే. డెప్త్ తర్వాత చిన్నగా పోదాం. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు. ఇక్కడ డెవాప్స్ వస్తాం, మనం ఏం చేస్తామంటే డెవలపర్ రాసిన తర్వాత అంటున్నాం మనం. అంటే కోడ్ మనం రాయాల్సిన పని లేదు. డెవలపర్ రాసిన తర్వాత ఆ కోడ్ తీసుకొని నీకు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే దాంట్లో మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. ఎలా కోడ్ తీసుకోవాలి, ఏం చేయాలి, అవన్నీ అన్ని కన్వర్ట్ చేసి అప్లికేషన్కి, వెబ్ సర్వర్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసి ఆటోమేషన్ చేసి ఏదన్నా చేసి ఇవ్వటమే డెవాప్స్ ఇంజనీర్ పని. ఇది రోల్, డెవాప్స్ ఇంజనీర్ రోల్. మీకు SDLCలో మీరు బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు టెస్టర్స్ అంటారా, టెస్టింగ్ కూడా ఎక్కడ ఉంటాడు? ఈ డెవాప్స్లోనే ఫేజెస్ వస్తాయి. ఎనాలిసిస్ కూడా ఎక్కడ ఉంటాడు? వీటిలోనే వస్తాడు, డెవాప్స్లోనే వస్తాడు. ఓకే, ఒక టెస్టర్ ఏం చేస్తాడంటే టెస్టింగ్ చేస్తాడు. ఇప్పుడు కోడ్ ప్రాపర్గా ఉందా లేదా,
కోడ్ ప్రాపర్గా ఉందా లేదా, రకరకాల టెస్టింగ్స్ ఉంటాయి. టెస్టింగ్ గురించి ఒక క్లాస్ మాట్లాడదాం. జస్ట్ బేసిక్స్ ఐడియా ఉండాలి మనకంతే, బేసిక్స్, మనకేం డెప్త్ అవసరం లేదు. ఈ జావా కోడ్ గురించి మీకు తెలియాల్సిన పల్లె, డాట్ నెట్ గురించి తెలియాల్సిన పల్లె, పైథాన్ గురించి తెలియాల్సిన పల్లె, మీకు సంబంధం కూడా లేదు. జావా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వెబ్ సర్వర్ కామన్ ఉంటుంది. ఎప్పుడు మీ అప్లికేషన్లు పనిచేసేది వెబ్ సర్వర్లోనే. వెబ్ సర్వర్ లేకుండా మీ అప్లికేషన్లు ఉండవు. అది ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ జావా డెవలపర్ ఉన్నాడు అనుకోండి, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలి? జావా డెవలపర్తో పనిచేయాలి, జావా కోడ్తో. అదే డాట్ నెట్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, వాడితో పనిచేయాలి. అయితే పైథాన్ డెవలపర్ ఉంటే వాడితో పనిచేయాలి. అలా కాకుండా డేటాబేస్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, వాడితో పనిచేయాలి డెవాప్స్ ఇంజనీర్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏ డెవలపర్ ఉన్నా డెవాప్స్ ఇంజనీర్ కామన్గా ఉండాల్సిందే. ఇప్పుడు సపోజు ఒక 10 డాట్ నెట్ డెవలపర్స్ ఉన్నారు ఒక దాంట్లో, ఎగ్జాంపుల్ చెప్తాను. లేదంటే ఒక 10 జావా డెవలపర్స్ ఉన్నారు. ఎవరు ఉన్నా ఎవరు తగ్గినా డెవాప్స్ ఇంజనీరు ఒకరో ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. మీరు బాగా అర్థం చేసుకోవాలి. డెవాప్స్ రోల్ పోతుందా ఐటీలో, మీరే డిసైడ్ చేసుకోండి. అది జరగని పని. డెవాప్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ రైట్ నౌ. ఎస్డిఎల్సిలో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిన ప్లాట్ఫామ్. ఇది పోవటం అనేది జరగని పని. ఎవడేం చెప్పి అనొద్దు. డెవాప్స్ కాల్స్ తగ్గినాయి, డెవాప్స్కే కాల్స్ లేవంటే మీరు చెక్ చేసుకోండి, కాల్స్ ఎవరికి ఉండవు. ఏదైనా ప్రాజెక్టులు ఏదన్నా, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా వస్తే దానికి ఇప్పుడు ఎస్ఏపి ప్రాజెక్ట్ వచ్చింది, అట్లా తీసుకోవాల్సిందే కానీ మార్కెట్లో ఏది ఉండదు. డెవలప్మెంట్ ఉన్నంత కాలం, మీ అప్లికేషన్స్ రన్నింగ్ ఉన్నంత కాలం కంపల్సరీ కావాల్సిందే. నీకు డెవలపర్ కావాలి, డెవాప్స్ కావాలి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను. వెంకట్, హ్యావ్ ఎ క్వశ్చన్. ఇక్కడ మీరు డెవాప్స్ కంపల్సరీ డెవాప్స్ రిసోర్స్ డెవలపర్స్ తో వర్క్ చేయాలి అన్నారు కదా. సో నేను అంటే నాకు కొంచెం బేసిక్ ఐడియా ఉంది కాబట్టి, డెవాప్స్ లో ఒక అప్లికేషన్ ని మనం వెబ్ సర్వర్ కి ప్రొవైడ్ చేసే ప్రాసెస్ లో సెవరల్ స్టెప్స్ ఉంటాయి కదా. ఈ స్టెప్స్ అన్ని డెవాప్స్ రిసోర్స్ నేర్చుకొని, అంటే ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, జావాకి రిలేటెడ్ కావాల్సిన అప్లికేషన్ స్టెప్స్ అన్ని మనమే నేర్చుకోవాలా, లేకపోతే వాళ్ళు డెవలపర్స్ ఇస్తారా? వన్ బై వన్ ఏం జరగాలి, ఎలా వెబ్ సర్వర్కి వెళ్ళాలి? సపోజ్ అర్థమైంది క్వశ్చన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక జావా కోడ్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఆ కోడ్ ని ఏం చేయాలంటే, డెవలపర్ ఏం చేయాలంటే, కోడ్ రాసి పక్కన పడేసాడు అనుకోండి, రా కోడ్, ఒకవేళ ఎగ్జాంపుల్ గా చెప్తాను, పక్కన పడేసాడు అనుకో, అది నిజంగా వర్క్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? అందుకని డెవలపర్ ఏం చేస్తాడంటే లోకల్ టెస్టింగ్ చేసుకుంటాడు. ఆయన లోకల్లో టెస్ట్ చేసుకుంటాడు, నిజంగా ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా. అంతేగాని ఏదో ఒకటి ఏబిసిడిలో ఏదో ఒక 24 రాసేసి పక్కన పడేసాడు అనుకో, అది పనిచేయదు కదా కోడ్. అందుకని చెప్పి ఆయన రాసిన కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ ఆయన చెక్ చేసుకుంటాడు. దాంట్లో ఏమి డిపెండెన్సీస్ వాడాడు, ఇప్పుడు జావా అనుకో, జేడీకే వాడా, 11 వాడా, 9 వాడా, ఏమి డిపెండెన్సీస్ వాడావు, ఏమి బిల్డ్ టూల్ వాడాడు. బిల్డ్ టూల్ కావాలంటే మనం చెప్పొచ్చు, వాడు జావా వాడితే ఎంఎస్ బిల్డ్ పోరా బాబు, ఓల్డ్ అయితే గాడెల్ పో అని చెప్పొచ్చు మనం. అయితే ఏమి వాడాడు, వాడు లోకల్లో టెస్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనకు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డాట్ నెట్ ఉంది, లేటెస్ట్ 7.0 వర్షన్ వచ్చింది అనుకోండి, వాడు ఒక 7.0 వాడాడు, మనకైతే తెలుస్తుంది వాడు వాడాడని. అంటే కంపల్సరీ డెవాప్స్ ఇంజనీరు డెవలపర్ ఇద్దరు కలిసే పనిచేస్తారు ఇప్పుడు. అందుకని మనకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు కాల్లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మీకు అజైల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం అవుతుంది. ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, ఇదిగో బాబు నాకు ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ప్రాజెక్ట్ ఉంది, డాట్ నెట్ 7.0 కావాలా, మరి ఏం బిల్డ్ టూల్ వాడదాం, ఏం వాడదాం, ఇవన్నీ అనేది నీకు ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఉంటాడు ఫస్ట్. ప్రాజెక్ట్ కి ఇప్పుడు సపోజ్ కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాం అనుకో, అన్ని మనకు కూడా అర్థమైపోతా ఉంటాయి, చూస్తానే ఉంటాం కదా, అర్థమైపోతూ ఉంటాయి. లేదు నువ్వు మిడిల్లో పోయావు అనుకో, నీకు కేటీ ఇస్తారనమాట. ఇదిగో బాబు ఇది ప్రాజెక్టు, జావా ప్రాజెక్ట్, ఈ డిపెండెన్సీస్ వాడుతున్నాం, ఇది చేస్తున్నాం మనం, ఇది ఈ డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, పాత డెవాప్స్ ఇంజనీర్ వెళ్ళిపోయాడు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు. అది డిపెండెన్సీస్ ఏం వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నీకు డెవలపరే మనకు చెప్పాలి, అది మనకు తెలియదు కదా. ఓకే ఆ ఫ్లో అంతా వాళ్ళే చెప్పాలి. ఫ్లో ఎక్కడి దాకా ఫ్లో, డెవలపర్ కోడ్ రాసి ఆయన లోకల్ టెస్టింగ్ చేసుకుంటాడు, ఎలా చేశాడు అనేది మనకు చూపించే వరకే డెవలపర్ పని. నెక్స్ట్ నీకు మనకి డెవాప్స్ లో చాలా ఫేజెస్ ఉంటాయి. నీకు టెస్టింగ్ ఎలా చేయాలి, కోడ్ అనలైజ్ ఎలా చేయాలి, టెస్టర్స్ కూడా ఉండరు భవిష్యత్తులో. టెస్టింగ్ టూల్ అనే మాటే ఎగిరిపోతుంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అయిపోతుంది. మనకేమో వచ్చిన జస్ట్ టూల్ లాగా యాడ్ అయిపోతుంది.
అట్లా అనమాట. ఇప్పుడు ఇన్ని ఫేజెస్ అని మనమే చేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఓకే కోడ్ రాసాడు, అది పర్ఫెక్ట్గా ఉందో లేదో ఎట్ట తెలిసింది? వాడు ఏం చేస్తాడు, టెస్టింగ్ చేసుకున్నాడు లోకల్లో, ఫంక్షన్ అవుతుంది, బాగానే ఉంది. నిజంగా ఇప్పుడు డెవలపర్ ప్రాపర్గా కోడ్ రాశాడా, అసలు ఏంటి పరిస్థితి, ఇవన్నీ మనం ఒక డెవాప్స్ లో చెక్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకున్నప్పుడు మనం వెబ్ సర్వర్కి ఇస్తాం. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక చిన్న క్వశ్చన్. పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా చేస్తే జావాకి రిలేటెడ్ స్టెప్స్ మీరు అన్నట్టు డెవలపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదైనా ఎస్ఏపి అప్లికేషన్ అయితే ఆ ఎస్ఏపి డెవలపర్స్ తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు ఏవేవి ఫీచర్స్ వాడారు, టూల్స్ వాడారు, అవన్నీ వాళ్ళని అడిగే తెలుసుకొని ఆ స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ ప్రొసీజర్ ప్రకారం వాడుకొని డెవాప్స్ ప్రాసెస్ ఫాలో అవుతాం, అంతే కదా? అంతే. ఓకే, రైట్. అది ఏ కోడ్ అయినా, ఏ డెవలపర్ అయినా సరే. ఇప్పుడు నీకు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో చూసావు కదా నువ్వు, మనోడు గోపి ఉన్నాడు. ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు AWS లో, ఒక టాస్క్. ఏం టాస్క్ ఇచ్చారు చూద్దాం, జస్ట్ నీకు కూడా ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్. అది వెబ్ సర్వర్ లో కోడ్ అప్లై చేయాలి. ఆ వెబ్ సర్వర్ వచ్చి ఇంజనీర్స్. ఓకే, కోడ్ ఏదన్నా కానీ, కోడ్ వచ్చి .NET కోడ్ కాదు, జావా ఓల్డ్ కోడ్ ఏదన్నా కానీ. అయితే దీన్ని ఇంకోటి ఏంటిది, పైప్ లైన్స్ ఏం వాడాలి, CI/CD జెన్కిన్స్ వాడాలి. ఎక్కడుంది క్లౌడ్ లోకి ఎక్కడ అప్లై చేయాలి? ఈ వెబ్ సర్వర్ ఎక్కడుంది? నీకు క్లౌడ్ యొక్క సర్వర్ లో ఉందనుకోండి, యజూర్ అనుకోండి. అయితే డెవలపర్ కోడ్ ఇచ్చాడు, ఆ డెవలపర్ ఇచ్చిన కోడ్ వాడి దగ్గర వర్క్ అవుతుంది అంటాడు. మనం ఏం చేస్తాం, లోకల్లో ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, నువ్వు ఎలా టెస్ట్ చేసావు, నీకు ఎలా వర్క్ అవుతుందో స్టెప్స్ అడిగాం కదా. వాడు స్టెప్స్ ఇచ్చాడు, ఇలా బాబు, ఇది గ్రంట్, ఇది వాడాలి, మేము ఇది వాడాం అన్నాడు. ఓకే, మా దగ్గర బాగా పనిచేస్తుంది అన్నాడు. మనం లోకల్లో తీసుకొని టెస్ట్ చేస్తే వర్క్ అవ్వాలి, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ డెవలపర్ని కనెక్ట్ అయ్యాము, నువ్వు ఏ వర్షన్ ఇచ్చావు ఏంటి అనేది. మళ్ళీ వాడేం చేశాడు, ఆర్టిఫాక్ట్ ఇచ్చాడు. మీకు అర్థం కాని తర్వాత చెప్తాను, చెప్తాను. ఆర్టిఫాక్ట్ ఇచ్చాడు, అది వర్క్ అవుతుంది. నువ్వు ఇచ్చిన అవుట్పుట్ కి కోడ్కి సంబంధం లేదు కదా అంటే మళ్ళీ వాడు కోడ్ అప్డేట్ చేశాడు, అప్పుడు ఫైన్ అయింది. మనం ఏం చేసాం, కోడ్ వన్స్ ఫైన్ అయిపోయిన తర్వాత వాడు ఎలా బిల్డ్ చేశాడు, స్టెప్ 1 ఏ డిపెండెన్సీస్ వాడాడు, లోకల్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎలా చేశాడో చేసుకొని సేమ్ ఇదే మనం తీసుకెళ్ళి డెవాప్స్ లో ఇంప్లిమెంటేషన్ చేసి వెబ్ సర్వర్ లోకి అప్లై చేస్తాం. ఈ కనెక్షన్స్ అన్ని చాలా ఉంటాయి, మనం చూసుకుంటాం. ఇది ఓకే, ఫైన్, అర్థం. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఎనీ క్వశ్చన్స్? ఈ డెవాప్స్ ఏం చేయాలి తర్వాత చూద్దాం, నీకు చాలా ఫేజెస్ ఉంటాయి. జస్ట్ మల్టిపుల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాడుకోవాలి మనం. డెవలపర్ కోడ్ రాయంగానే అయిపోదు, ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి అర్థం చేసుకోండి. ఒక ప్రోడక్ట్ బయటకు రావాలంటే దానికి చాలా ఉంటుంది. ప్రోడక్ట్ అంటే ఏమనుకుంటున్నారు, సపోజ్ మీరు ఏదో ఒకటి ఫ్లిప్కార్ట్ అనుకుంది ఎగ్జాంపుల్, అందరూ వాడేది, అది లాగిన్ అయ్యారు అనుకోండి, అప్లికేషన్ హ్యాంగ్ అయిపోయిందని ఏం చేస్తారు, అమెజాన్కి వెళ్ళిపోతారు. లేదా మీరు ప్రోడక్ట్ ఒకటి బుక్ చేశారు, రాలేదనుకోండి, దానికి అసలు ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మీరు ట్రాకింగే లేదనుకోండి, దానికి ఇన్ని డేస్ అని ఇస్తాడు, 20 రోజులైనా రాలేదు, ఏం చేస్తారు, కస్టమర్ కేర్ సపోర్ట్కి ఫోన్ చేస్తారు. ఒక 2 టైమ్స్ ఇలా జరిగిందంటే ఒక 10 మంది చెప్పి చిరాకేసి వేరే వెబ్సైట్కి. అంటే ఏమవుతుంది, వాడికి బిజినెస్ లాస్ అవుతుంది. లేదు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండిట్లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే తిరుగుతా ఉందనుకోండి, డిలే అయిపోతుంది అనుకోండి, చిరాకు వచ్చి ఏమవుతుంది, బిజినెస్ అయిపోతుంది, అంతేగా, బిజినెస్ లాస్ అవుతుంది. అందుకని ఇక్కడ కస్టమర్ బిలీవ్నెస్ అనమాట. అంటే మనం ఏదైతే ఉందో ప్రోడక్ట్, ఎవడైతే కంపెనీ వాడు రిలీజ్ చేసాడో దాని మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ బైకులు తీసుకుంటే నీకేమో అవి మంటలు వచ్చేసి అయిపోతున్నాయి. ఒకసారి నీకు యూట్యూబ్లోనో ఎక్కడైనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొంటాడా, కొనడు. అంటే ఏం జరుగుతుంది, లేదు ఒకటి మెడిసిన్ తయారు చేశాడు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు నేర్చుకునే విధానం రియాలిటీ వరల్డ్ దగ్గరగా ఉండాలి, అప్పుడే మీకు బ్రెయిన్లో అలా ఉండిపోతుంది సబ్జెక్టు. అలా కాకుండా ఏదేదో నేర్చుకున్నారు అనుకోండి, ఇది టూలు, ఇది ఆప్షన్స్, ఇదిగో ఇది ఖాళీలు పూరించు అలాగా నేర్చుకున్నారు అనుకోండి, అది యూజ్లెస్ అయిపోతుంది, సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండదు. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ అంటారు. అందుకే ఫస్ట్ ఏం చేస్తారంటే
ప్రోడక్ట్ని అది ఏదైనా కానీ మెకానికల్ అవనండి, మీరు ఏదైనా కానివ్వండి, ఒక్కటే స్టెప్స్ ఉంటాయి. ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే వస్తుంది. ఇప్పుడు ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఇక నీకు సపోజ్ డాటే మెడిసిన్ అనుకోండి, అది తయారు చేశారు. అంటే తయారు చేయగలోనే ఇక నీకు వాడికి హెడేక్ వస్తుంది ఇచ్చేస్తారు, వేసుకోమని పైకి పోతారు. అట్టేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తుంది ఎలా తెలుస్తుంది? అంటే ప్రోడక్ట్ తయారైందంటే డెవలప్మెంట్ పూర్తిగా అయిపోయింది. మరి దాంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ఏం చేయాలి? ఎవరి మీద టెస్ట్ చేయాలి? ఒక 10 మంది మీద టెస్ట్ చేస్తేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. ఎలుకల మీద వాటి మీద టెస్ట్ చేస్తారు ఫస్ట్. అంటే టెస్టింగ్. అంటే డెవలప్మెంట్ అయిపోయింది కానీ రిలీజ్ చేయాల, బయటకు రాలా. అంతేగా డెవలప్మెంట్ అయిపోగానే మార్కెట్లో మెడికల్ షాప్లోకి వచ్చి అందరు వేసుకోరు. ఓకే, ఇలా డెవలప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ టెస్టింగ్ చేయాలి. దీన్నే మీరు క్యూఏ అనండి, లేకపోతే రకరకాల పేరుతో ఏదైనా పిలవండి. క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండి, లేకపోతే క్యూసీ అనండి, క్వాలిటీ కంట్రోల్ అనండి. నాన్ ఐటీలో ఒక రకంగా పిలుస్తారు, ఐటీలో ఒక రకంగా పిలుస్తారు. ఏదైనా కానివ్వండి, టెస్టింగ్. ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. అంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా కానీ టెస్టింగ్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అవ్వనండి, ఏదండి. మరి సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేస్తారు అంటే, సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ మీకు డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ప్రాజెక్ట్లో 10 మంది లాగిన్ అవుతాం. 1,00,000 మంది లాగిన్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్లికేషన్ హ్యాంగ్ అయిపోతుందేమో, లేదు ప్రాపర్గా పనిచేయదేమో. ఎలా టెస్ట్ చేస్తారు? ఇలా ఇలా టెస్టింగ్ జరగాలి. అందుకని మల్టిపుల్ టెస్టింగ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, సపోజు ఏదైనా ఒక 10 పేజెస్ ఉన్నాయి, ఒక పేజీ ఓపెన్ స్లో అవుతుందేమో, కోడ్ లేని బగ్స్ ఉన్నాయేమో, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. అప్లికేషన్ స్లోగా ఉందా, ఎన్ని సెకండ్స్లో అవుతుంది యాక్సెస్. ఒక మల్టిపుల్ ఎక్కువ మంది, సపోజ్ సడన్గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఒకసారి బంపర్ సేల్ పెట్టాడు, 1,00,000 మంది లాగిన్ అయ్యారు. ఎలా ఎలా అప్లికేషన్ అవుతుంది? ఈ టైప్ టెస్టింగ్ అని జరగాలి. క్వాలిటీ కంట్రోల్ అనండి, క్యూఏ అనండి. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎవడు చేస్తాడు, టెస్టింగ్ ఎవడు చేస్తాడు? మన కంపెనీలో వాళ్ళే చేస్తారు. అంతేగా, డెవలపర్స్ నీకు క్వాలిటీ అన్న మన చూడండి, డెవలప్స్ ఇంజనీర్ ఇద్దరు 2 చోట్ల ఉంటాడు. పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి, బాధ్యత ఉంది. అయితే నెక్స్ట్ ఏం జరగాలి అంటే, మార్కెట్లో రిలీజ్ చేస్తారా? కాదు. ఒక మెడిసిన్ అయితే, ఒక ఇండియా అయితే గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. ఇది ప్రాపర్గా టెస్ట్ చేసావా లేదా, నువ్వు ప్రోడక్ట్లో రిలీజ్ చేయ ముందు, ప్రొడక్షన్ బయటకు రిలీజ్ చేసే ముందు దాని అప్రూవల్స్, దాని అన్ని గవర్నమెంట్ కూడా ఒకసారి చెక్ చేస్తుంది. అదే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే ప్రొడక్షన్లోకి రిలీజ్ చేసే ముందు క్లయింట్ ఒకసారి చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు డెవలప్మెంట్ మనమే చేసాం, క్యూఏ మన కంపెనీ కూడా చేశాడు. ఇప్పుడు అట్లాంటప్పుడు వాడు కూడా చెక్ చేసుకోవాలి కదా ఒకసారి. అందుకని దీన్ని క్లయింట్ చెక్ చేసుకుంటాడు. అంటే రఫ్గా మనం చేసినంత చేయడు, క్వాలిటీకి మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాడు. దాన్నే విఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే ఓకే, అంత ఫైన్ బాగానే ఉందంటే మార్కెట్లో ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అది అప్లికేషన్ అయినా అవనండి, మెడిసిన్ అయినా అవనండి, అది బైక్ అయినా అవనండి, ఏదైనా సరే. ఇది ప్రొసీజర్, స్టెప్స్ ఉంటాయి. ఎక్కడైనా మీరు ఫార్మాకి వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి. ఏమీ లేదు డైరెక్ట్గా నేను ఒక ఇదే చేసి రిలీజ్ చేస్తానంటే అది కుదరదు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట ప్రొసీజర్. డెప్త్ తర్వాత మాట్లాడదాం. ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ చాలా టాపిక్స్ వస్తాయి, మాట్లాడదాం. థియరిటికల్గా కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పైప్ లైన్ క్రియేట్ చేసాము, సిసిడి పైప్ లైన్ అంటే అది మీకు డెప్త్ అర్థం కాదు. కంటెంట్ ఏం నేర్చుకోవాలి అనేది చూద్దాం. కంటెంట్ ఏం నేర్చుకోవాలి అసలు? నీకు క్లౌడ్ ఏంది, డెవలప్స్ ఏంది, మల్టీ క్లౌడ్ అంటారు కొంతమంది. ఎవరు రెజ్యూమనో చూడు, అజూర్ ఏడబ్ల్యూఎస్ 2 పెట్టే ఉంటారు. ఈవెన్ అది ఏదైనా పెట్టండి, అది ఎక్స్పీరియన్స్తో పెట్టనండి, నేర్చుకొని పెట్టనండి, నేర్చుకోకుండా పెట్టనండి, లేదా కన్వర్షన్ అవ్వనండి, అజూర్ ఏడబ్ల్యూఎస్ 2 పెడతారు. ఇంతకుముందు అజూర్ డాప్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డాప్స్. ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్ అజూర్ డాప్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు మల్టీ క్లౌడ్ అంటున్నారు? ఎందుకంటే రెసిషన్ అనమాట. చెప్తున్నాం కదా, రెసిషన్ అసలు కంపెనీలు ఏం చేస్తాయి, కాస్ట్ కటింగ్ తగ్గించుకుంటాయి. ఇప్పుడు ఒక పని ఉంది, ఒకరు చేశారు. సరే, నీకు అజూర్ ఉంది, అజూర్ మీద ఒకరు పని చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ మీద ఒకరు పని చేస్తారు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక 6 months ఉంది, అజూర్ మీద పని చేశాడు అతను, ఇంకొక అతను ఏడబ్ల్యూఎస్ మీద పని చేశాడు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్టే ఉంది, అజూర్ ఏం చేయాలి అంటే రెసిషన్ వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే కంటిన్యూస్ ఉంటుంది. అందుకని యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వాడు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాజెక్టే ఉండాలి డెవలప్స్ ఇంజనీర్ కంట్రోల్ లేదు. నీకు
డెవలప్మెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నీకు సపోజ్ నీకు అజూర్ ఉన్నాయి అనుకో, 2-3 ప్రాజెక్టులు ఉంటాయి. నువ్వు నీ పని ఏంది, డెవలపర్ కోడ్ రాస్తాడు, ఒక పైప్ లైన్ రాసి ఇచ్చేస్తావు అంతే వాడికి. నీకు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే పోయి చూసుకుంటావు, మా ఎలర్ట్స్ పెట్టుకుంటావు, పైప్ లైన్ ఫెయిల్ అయిందా, ఇందులో పైప్ లైన్ వాడు పింగ్ చేస్తాడు పైప్ లైన్ ఫెయిల్ అయిందని, అక్కడికి పోయి దాన్ని ట్రబుల్ షూట్ చేసి దాన్ని చూస్తావు. అలా అనమాట. ఒకసారి పైప్ లైన్ క్రియేట్ చేసిన తర్వాత నీతో ఏం పని ఉండదు. అట్లా అనమాట, తక్కువ ఉంటుంది వర్క్, అందుకని వేరే ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తావు. అట్లాంటప్పుడు నువ్వు అజూర్ AWS నేర్చుకున్న తర్వాత కంపెనీలో నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు, అంతా అదే వాడతారు కదా. GCP 10% వాడతారు, మార్కెట్ 90% ఇదే వాడతారు. ఇంకోటి జాబ్స్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎలా జాబ్స్ ఉంటాయి, ఒక 10 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అజూర్కి AWSకి 9 జాబ్స్ ఉంటాయి, 9 జాబ్స్ ఉంటాయి. GCPకి వచ్చేసి ఒక జాబ్ ఉంటుంది అంతే. నా క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఉంది వెంకట్. జీసీపీకి ఎందుకని లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది మార్కెట్? అంటే ఇప్పుడు లీస్ట్ వాళ్ళు కూడా ఒక అర్థం చేసుకో. ఇప్పుడు ఒక బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ మాట్లాడదాం అంటే, ఎందుకు కస్టమర్స్ దీన్ని ప్రయారిటీ ఇవ్వట్లేదు? ఎందుకంటే దీంట్లో వాళ్ళకి ఏంటంటే కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, దీంట్లో అన్ని సర్వీసెస్ ఇవ్వట్లేదు అందుకే. ఇప్పుడు ఈవెన్ నీకు ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే అజూర్కి ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ ఉందబ్బా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 2 రెస్టారెంట్లు పెట్టారు అనుకోండి, ఒకదానికి ఎందుకు ఎక్కువ పోతారు, రెండో దానికి ఎందుకు పోరు? దానికి సంబంధించి ఏమవుతుంది అంటే, కస్టమర్కి ఉన్న ఏదైతే రిక్వైర్మెంట్స్ నాట్ సాటిస్ఫైడ్ ఉన్నారు అంతే, వేరేది. అంటే వీళ్ళు కూడా క్లౌడ్ ఫీచర్స్ వాట్ ఎవర్ అజ్యూర్ AWS ప్రొవైడ్ చేస్తున్నా అన్ని ఇస్తున్నారు కదా, బట్ ఫ్లెక్సిబిలిటీ వేరు లేదా? అన్ని ఇవ్వట్లేదే. మీకు చూస్తే IBM క్లౌడ్ ఉంటది, మరి ఎందుకు ఫేమస్ కాలా? ఆలీబాబా ఉంది, ఇట్లాంటి క్లౌడ్లు 10-15 ఉన్నాయి. ఈ రెండింటితో కంపేర్ ఎన్ని కంపెనీలే బిజినెస్ కోసం పెట్టినయో, వీటన్నిటి ఈ రెండు ఎందుకు ఫేమస్ అయినాయి అంటే, సర్వీస్ GCP బాగానే ఉంటది. చూడండి, ఒకటి ఎలా ఉంటదంటే, కస్టమర్ దేనికి వెళ్తాడు, ఇప్పుడు నీకు సపోజ్ సర్వీస్ అనేది బాగుండాలి, ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉండాలి. నీకు అజూర్కి AWSకి నీకు GCP చూసుకుంటే, ఇంకోటి ప్యాస్ సర్వీసెస్ అని ఉంటాయి. అంత పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు GCPలో. GCP అనేది ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, కస్టమైజేషన్ అంట ఒక పదం. కస్టమైజేషన్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తూ ఉన్నా, ఆ ప్రాజెక్ట్ లో నాకు ఐడియా వచ్చింది, మైక్రోసాఫ్ట్ తో కనెక్ట్ అవుతా, అరే బాబు నువ్వు ఇట్లా ఈ టూల్ డెవలప్మెంట్ చేసి, ఈ సర్వీస్ డెవలప్మెంట్ చేస్తే మాకు బాగా ఉపయోగపడుతుంది అంట. అట్లా 10 రిక్వెస్ట్లు వెళ్ళి ఈ డెవలప్మెంట్ చేసేస్తాడు, వీడు ఇవ్వలేడు. అంటే పర్టికులర్ ఫోకస్ అంత లేదంతే, GCP మీద ఫోకస్ చేస్తే వస్తుంది. గూగుల్ కదా అనుకోవచ్చు, కానీ అంత లేదు. ఎనీ క్వశ్చన్స్? ఇంకా కంపారిజన్ తర్వాత చూద్దాం. నీకు ఇప్పుడు ఈ క్లౌడ్ లో 200 సర్వీసులు ఉంటాయి, ఈ క్లౌడ్ లో 200 సర్వీసులు ఉంటాయి, GCPలో కూడా ఉండొచ్చు. కానీ కంపారిజన్ ఏంటి, ఏది ఎలా పనిచేస్తుంది, ఏది ఈజీ వే ఉంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంది, దేంట్లో బాగా నా అప్లికేషన్ డిప్లై చేయగలుగుతున్నా, ఏ క్లౌడ్ లో డిప్లై చేస్తే నాకు డౌన్ టైం రాకుండా ఉంటుంది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక క్లౌడ్ చూజ్ చేసుకోవాలంటే. లేదు కాస్ట్ కటింగ్ ఉంటుంది, ఇప్పుడు నీకు AWS లో ఎంత కాస్ట్ అవుతుంది, ఏ సర్వీసెస్ వాడితే, అజూర్లో ఎంత కాస్ట్ అవుతుంది, GCPలో ఎంత కాస్ట్ అవుతుంది. నీకు సిమిలర్ గా చూసుకుంటే AWS లో నా అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటుందా, అజూర్లో సెక్యూరిటీ ఉంటుందా, GCPలో సెక్యూరిటీ ఉంటుందా? ఎందుకంటే క్లౌడ్ అంటే విత్ డెవాప్స్ కూడా వాడాలి. నీకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఎన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, AWS ఎన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, GCP ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయా? సపోజ్ పొరపాటున ఏదైనా నేను డేటా సెంటర్లో నాకు పెట్టి ఏదైనా పోతే మరి వాడు ఏం చేస్తాడు? క్లౌడ్ వాడు SLA అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటాం, ఎంత ఇస్తున్నాడు, ఇవన్నీ చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. అందుకనే అజూర్ AWS క్లౌడ్ నేర్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే. ఒకటి నేర్చుకున్న జాబ్ వస్తుంది, దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమవుతుందంటే, అసలు మీరు డిఫరెన్సెస్ చూడండి, ఏ క్లౌడ్ అయినా సరే. మీరు ఇప్పుడు అజూర్ నేర్చుకున్న తర్వాత AWS వారం కూడా పట్టదు, GCP కూడా అంతే, వారం కూడా పట్టదు.
కానీ డెవలప్ ప్రాస్పెక్టివ్ ఒకసారి నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకుంటే ఇంకో క్లౌడ్ ఎడీజీ ఉంటుంది. అయితే నేర్చుకునే ఫ్యాక్టర్స్ని బట్టి క్లౌడ్ బేసిక్స్ నేర్చుకుంటే జస్ట్ మ్యూట్ చేయండి ప్లీజ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది అవతల వాళ్ళకి. ఓకే, ఇది నెక్స్ట్ వస్తే డెవాప్స్ టూల్స్. అసలు అజూర్ డెవాప్స్ అంటే ఇది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని చూద్దాం ఫస్ట్. ఇక్కడ అజూర్ డెవాప్స్ పెడతా. ఏం నేర్చుకోవాలి ఇక్కడ? అజూర్ డెవాప్స్ టెరాఫామ్ అంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెరాఫామ్ అంటారు, ఏదో యాన్సిబుల్ అంటారు, అంటారు, ప్లీజ్. నేను మ్యూట్ చేస్తా. ఓకే, క్యూబర్నైటిస్ అంటారు. చిన్న చిన్న టూల్స్ రాయట్లా నేను, గిట్ ఎంఎస్బి 11 రాయట్లా. ఇక్కడికి వస్తే ఏదో ఒకటి పవర్ షెల్లో ఏదో ఒకటి. అసలు ఎట్లా తెలిసింది మనకి ఈ టూల్సే నేర్చుకోవాలని? లేకపోతే ఏడబ్ల్యూఎస్ జస్ట్ మెయిన్ టూల్స్ రాస్తున్నా. ఓకే, ఇక్కడికి వస్తే ఇక్కడ జెన్కిన్స్ అంటారు, మళ్ళీ టెరాఫామే ఉంటుంది, యాన్సిబుల్ అంటారు, మళ్ళీ డాకర్ అంటారు, క్యూబర్నైటిస్ అంటారు. ఏడబ్ల్యూఎస్ వాడితే షెల్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు, అజూర్ వాడితే పవర్ షెల్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అది చూద్దాం తర్వాత. అయితే చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్లౌడ్ అంటే ఈ వాడాలా, ఈ క్లౌడ్ ఎవడు చెప్తాడు? కంపెనీ వాడు చెప్తాడు. ఆర్గనైజేషన్స్ ఏదైనా ఒక ఐబిఎం ఉంది, వాడి రిక్వైర్మెంట్ ప్రకారం మనం నేర్చుకోవాలి. మనం ఏదో టూల్స్ నేర్చుకుంటే వాడు జాబ్ ఇవ్వడు. మనం నేర్చుకునేది ఎలా ఉండాలి? కంపెనీస్ అన్ని ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాయో 100కు 100 అవసరం లా, మ్యాండేటరీ అవసరం లా, 80% అన్న ఉంటే మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్టే జాబ్స్ వస్తాయి. అదే ఏదో ఒకటి నేర్చుకుంటే జాబ్స్ రావు. నాకు అది అజూర్ డెవాప్స్ ఒకటే వచ్చు, లేకపోతే క్లౌడ్ ఒకటే వచ్చు అంటే కుదరదు. పాత రోజుల్లో నన్ను అడుగుతూ ఉంటారు, ఆ క్లౌడ్ అజూర్ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ దొరుకుతాయి అంటే రైట్ నో నాట్ ఇంపాసిబుల్ అనమాట. దొరికితే అంటే ఒకటే అదృష్టం కొని దొరకవచ్చు, కానీ తీసుకునే దాంట్లో నీకు మొత్తం స్కిల్ ఉండాలంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టాస్క్లు ఇవ్వచ్చు, అది తప్పలేదు. ఇంతకుముందు జాబ్స్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ సపరేట్ జాబ్స్ ఉండేవి, అజూర్ సపరేట్, ఏడబ్ల్యూఎస్ సపరేట్ అడ్మిషన్, నీకు డెవాప్స్ సపరేట్ ఉండేవి. కానీ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అన్ని చేస్తున్నాడు, మెర్జ్ అయిపోయినాయి. క్లౌడ్ వేరు, డెవాప్స్ వేరు కాదు. ఇంకొకటి చిన్న లాజిక్, క్లౌడ్ అనేది డెవాప్స్ ఇంజనీర్ ఒక్కరికే కాదు, క్లౌడ్లో 200 సర్వీసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డెవలపర్కి క్లౌడ్ కావాలి, డెవాప్స్ ఇంజనీర్కి కావాలి, డేటా ఇంజనీర్కి కావాలి, అందరికీ కావాలి, రిపోర్టింగ్ టూల్ వాళ్ళకి కావాలి, టెస్ట్, ఎందుకంటే అక్కడే టెస్ట్ చేయాలి కదా అందరూ. అట్లా అనమాట, ఇట్లా అందరికీ కావాలి, మనకే కాదు. మనకు అడ్మినిస్ట్రేషన్ వైడ్ ఏం నేర్చుకోవాలి? ఒక అప్లికేషన్ అడ్మినిస్ట్రేషన్, అది క్లౌడ్, అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డెవాప్స్ ఇంజనీర్కి ఏది కావాలి అంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి, అది నేర్చుకోవాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అజూర్ నేర్చుకుంటే అజూర్ డెవాప్స్ ఉంది, ఇది వాడిదే మైక్రోసాఫ్ట్ టూల్, ఇది డెవాప్స్ టూల్, ఇది డెవాప్స్ టూల్. ఇక్కడికి వస్తే కింద రాస్తా చూడండి, మీకు కొంచెం బాగా అర్థం కావడానికి. క్లౌడ్ అంటే అజూర్ కామా ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ టూల్స్ మల్టిపుల్ ఉంటాయి, అజూర్ డెవాప్స్ కామా జెన్కిన్స్, ఇంకా చాలా ఉన్నాయి, గిటబ్ యాక్షన్స్, గిట్లాబ్ అయినా మ్యాండేటరీ కాదు, ఇవే ఉన్నాయి అన్నమాట. నీకు ఇన్ఫ్రా టూల్ అంట. ఏంటి ఇన్ఫ్రా టూల్? టెరాఫామ్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది ఎందుకు అనేది. యాన్సిబుల్ ఉంటాం, కంటైనర్ టూల్స్ ఉంటాయి. కంటైనర్ అంటే ఆర్కెస్ట్రేషన్ అనండి, ఏదైనా కానీ, అది పెద్ద సబ్జెక్టు. క్యూబర్నైటిస్ ఉంటాయి. ఇలా మీరు ఇక్కడ చూస్తే అజూర్ డెవాప్స్కి ఏడబ్ల్యూ డెవాప్స్కి డిఫరెన్స్ ఏంటో బాగా చూడండి. ఇక్కడే డిఫరెన్స్ ఉంటుంది అంతే. అజూర్ అంటే అజూర్ డెవాప్స్ ఉంటుంది, ఇవన్నీ కామనే. మళ్ళీ ఏడబ్ల్యూఎస్ అంటే జెన్కిన్స్ ఉంటుంది, ఇవన్నీ కామనే. మళ్ళీ ఇంకా ఉంటాయి చిన్న చిన్న టూల్స్ చాలా ఉంటాయి, గిట్ అని, ఎంఎస్ బిల్డ్ అని, అవన్నీ ఉంటాయి. రాయట్లా సోనార్ క్యూబ్ అని, సోనార్ క్లౌడ్ అని, అవన్నీ ఉంటాయి. అనాలిసిస్కి ఏంటి అవి ఇవి అని. అది జస్ట్ నీకు 1 డే టూల్స్, అవేం పెద్ద బీభత్సమైన టూల్స్ కాదు. విషయం చెప్తున్నా అంటే, డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు అజూర్ అవ్వనండి, ఏడబ్ల్యూఎస్ అవ్వనండి, టూల్స్ అన్ని నేర్చుకుంటారు బాగానే, డెవాప్స్కి ఏది అనుకూలంగా. అజూర్ అంటే ఏం చేస్తారు? అజూర్ క్లౌడ్, అజూర్ డెవాప్స్ ఉంటుంది, అది నేర్చుకుంటారు. ఏడబ్ల్యూఎస్ అంటే ఇంతవరకు నేర్చుకుంటారు. ఈ మిగతా ఏ థర్డ్ పార్టీ టూల్స్ అయినా అందరు డెవాప్స్ ఇంజనీర్కి వస్తాయి. ఇప్పుడు ఇది నేర్చుకున్నప్పుడు ఇంకొక 10 days స్పెండ్ చేస్తే మీకు మల్టీ స్కిల్ అయిపోతుంది, ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్ అయిపోతుంది, సరిపోతుంది కదా. ఇంకా
మార్కెట్లో 9 జాబ్స్కి ఎలా ఉంటారు. ఇంకొకటి మీరు ఇంకోటి జాబ్స్ కొట్టడానికే కాదు, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత బెంచ్ మీద ఉంటే మీరు క్లయింట్స్కి మీ రెజ్యూమ్ ఇవ్వాలి కదా. మల్టీ స్కిల్ ఉన్నప్పుడు ఏదో దానికి అటాచ్మెంట్ అయిపోతారు, అది పరిస్థితి. అయితే నేర్చుకునే విధానం మల్టీ క్లౌడ్ నేర్చుకుంటున్నామనే అంటే క్లౌడ్ కాన్సెప్ట్స్ బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఏ క్లౌడ్ అయినా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు జీసీపీ అన్నారు అనుకోండి, అవసరం లేదు చెప్తున్నా, జీసీపీ అన్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా, ఇంకా క్లౌడ్ ఒకటి నేర్చుకుంటే చాలు, దానికేమి ఇది సరిపోద్ది. ఫ్యూచర్లో చెప్తున్నా సరిపోద్ది, ఇంకేం పర్లేదు. లేదంటే ఇక్కడ అజూర్ యాప్స్ అని పెట్టచ్చు, అంతే, ఇంకేం లేదు. ఇలా ఎనీ క్వశ్చన్స్? ఎక్కడ ఏదైనా డౌట్ ఉందా? కంటెంట్ కాదు, కంటెంట్ అంటే చాలా ఉంటుంది. నీకు క్లౌడ్లో ఏం నేర్చుకోవాలి, అజూర్ క్లౌడ్లో ఏం నేర్చుకోవాలి, గిటప్లో ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటుంది కంటెంట్. క్యూబర్నైటిస్లో ఏం నేర్చుకుంటాం, అసలు ఏ టూల్స్ నేర్చుకోవాలి మ్యాండేటరీ కంటే మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. అసలు ఏదంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నౌకరీలో సెట్ చేసుకోవచ్చు. అంటే కంపెనీలు ఎక్కడ పోస్ట్ చేస్తారు, నౌకరీలోనో లేకపోతే ఏదో ఒకటి, వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి సెట్ చేసుకోవాలి. మీ జాబ్ రావాలన్నా, మీ షార్ట్ లిస్ట్ రావాలన్నా ఒక ఇన్స్టిట్యూట్కో లేకపోతే వాళ్ళకెళ్ళకో ఫోన్ చేసి మేము ఏం నేర్చుకోవాలనటం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరే వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. కంపెనీలు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్ దగ్గరికి మనం నేర్చుకుంటుంది ఓకేనా, లోపలికి వెళ్తే ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తే ఏదో డెవలప్స్ అంట, పర్టికులర్గా సారీ అజూర్ యాప్స్ అన్నాను, ఎక్స్పీరియన్స్ ఎంత పెడదాం, ఒక 5 years పెడదాం, ఇండియా అంట, సెర్చ్. ఓకే, టీసీఎస్ వాడికి హైరింగ్ పడింది, 2 days క్రితం పెట్టాడు. వీడు 12 days 4 days ఉన్నాయి కాల్స్ మార్కెట్లో, ఇది 5 days 3 days 9 days. ఓకే, ఇక్కడికి వస్తే టీసీఎస్ వాడికి తీసుకుందాం. సో వీడు జాబ్ ఏంటి, 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, లొకేషన్ వచ్చి ఇవన్నీ ఉన్నాయి వాడికి వేకెన్సీలు. అయితే జాబ్స్ చూద్దాం, ఏం కావాలి వాడికి. హ్యావింగ్ 5+ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్ఫామ్, అజూర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అజూర్ డెవాప్స్ ఇంజనీర్. అంటే అజూర్ క్లౌడ్ కావాలి, అజూర్ డెవాప్స్ కావాలి. ఇక్కడ వర్కింగ్ అజూర్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ ద సపోర్ట్ మేనేజింగ్. నీకు ఈ టెక్నాలజీ చదవాలంటే మీకు క్లాసెస్ అయిపోవాలి, అజూర్ అడ్మినిస్ట్రేషన్ అయిపోతే కానీ అర్థం కాదు. అంటే వీడు ఏం అడుగుతున్నాడు ఓవరాల్గా, కిందకి వెళ్తే మీకు టూల్స్ ఉంటాయి, టెరాఫామ్, డెవాప్స్, చూడండి మళ్ళీ క్యూబర్నైటిస్, అజూర్ క్యూబర్నైటిస్ అన్నాడు, సిఐసిడి మెథడాలజీ, ఏకేఎస్, అజూర్ డెవాప్స్. ఏకేఎస్ అన్నా నీకు అజూర్ క్యూబర్నైటిస్ అని క్యూబర్నైటిస్ వస్తుంది మీకు. అజూర్ క్యూబర్నైటిస్ వేరే, ఏడబ్ల్యూకి సంబంధించి సపరేట్ సర్వీసెస్ ఉన్నాయి, అక్కడ పోయినా మాడదాం. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. పెద్ద పెద్ద టూల్స్ అనుకోవద్దు, ఈ టెరాఫామ్ అవన్నీ జస్ట్ 1 week టూల్స్ అవన్నీ. నీకు అజూర్ డెవాప్స్ అన్నారు అనుకోండి, అది కూడా 1 week టూల్. జెన్కిన్స్ అన్నారు అనుకోండి, 1 week టూల్. సిఏసిడి ప్రాసెస్ అర్థం చేసుకుంటే, ఏదైనా సరే థియరిటికల్ ప్రాసెస్ అర్థం చేసుకుంటే మీకు లైఫ్ ఈజీ అయిపోతుంది. బ్లైండ్గా ప్రాక్టీస్ చేస్తే గుర్తుపెట్టుకోవడం కష్టం అయిపోతుంది, వల్ల కాదు. అట్లా ఇంకో కంపెనీ చూద్దాం ఎగ్జాంపుల్, ఓపెన్ చేద్దాం. మీకు 2 to 5 ఎక్స్పీరియన్స్ కావాలంట. ఇక్కడికి వస్తే చూద్దాం, ఒక జాబ్ అయితే 1200 మంది అప్లై చేశారు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు వీడు, ఇంప్లిమెంట్ సిఏసిడి అజూర్ డెవాప్స్, అంటే అజూర్ డెవాప్స్ కావాలి. కొలాబరేట్ డెవలపర్స్తో బాగా కొలాబరేట్ అవ్వాలి. ఓకే, అంటే ఏదైనా ఇష్యూస్ వస్తే డెవలపర్కి మనకే కదా ఉండేది, మానిటరింగ్ చేయాలి. నీ అప్లికేషన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒక డౌన్ అయిపోతున్నా మానిటరింగ్ చేయాలి. ఎవడు డెవాప్స్ ఇంజనీరే. ఎన్ష్యూర్ సెక్యూరిటీ ఏదైనా ప్రాబ్లం ఉందా డెవాప్స్లో ఏదైనా చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రబుల్ షూట్ చేయాలా. ఓకే, డెవాప్స్ ప్రాక్టీసెస్ టూల్స్ ఏదన్నా అంటే నేర్చుకోవాలి. కింద జస్ట్ ఇది డిస్క్రిప్షన్ అంతే, జాబ్ అసలు వాడి జాబ్ మెయిన్ రోల్ డిస్క్రిప్షన్ ఏంటి. ఇక్కడికి వెళ్తే మీ రోల్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్, ఎడ్యుకేషన్ సంబంధం లేదు, ఎవడైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. ఇక్కడికి వెళ్తే చూడండి, ఇక్కడ టీఎఫ్ఎస్ అంటాడు, తర్వాత మాట్లాడదాం చెప్తున్నా. ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నాడు. హలో అబ్బాయి, క్లాస్లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేసి 10 minutes. ఇక్కడికి వస్తే చూడండి, క్యూబర్నైటిస్ అన్నాడు, సిఏసిడి అన్న, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ అన్న అవన్నీ సిమిలరే. సోనార్ అన్నాడు, సోనార్ క్యూబ్ వాడాలి టూల్స్. మళ్ళీ అజూర్ డెవాప్స్,
ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషను, సిఏ/సిడి, అజూర్ యాప్స్ అన్నీ ఒకటే పదాలు. హెచ్ఆర్ వాళ్ళకి తెలియక ఏంటంటే పోస్ట్ చేస్తూ ఉంటారు. నీకు జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. దాంట్లో కీవర్డ్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియక. డాకరు, యాన్సిబుల్, గిట్ చూడండి వీడేం అడుగుతున్నాడు చూడండి. జావా రావాలి, లైనక్స్ రావాలి, పవర్ షెల్ రావాలి. చూడండి ఇవన్నీ పెట్టాడు చూడండి వీడు. అంటే ఏం రావాలి వీడి ఉద్దేశం? ఏం కావాలి వీడికి? అంటే ఈ జావా కూడా కావాలా అంటే అవసరం ఏమో ఉండదు. డెవలప్స్ ఇంజనీర్ రోలు, మెయిన్ రోలు నీకు వాడేది దీంట్లో 80% వస్తే చాలు, తీసేసుకుంటాడు. జస్ట్ మీకు పెట్టేదానికి అన్నీ పెట్టేస్తారు. ఈ పోస్టులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మ్యాండేటరీగా డెవలప్స్ ఇంజనీర్ రావాల్సింది ఏంటి? క్యూబర్నైటిస్ రావాలి, టెరాఫామ్ రావాలి. ఈ రెండు మీరు దేనికి పోయినా ఉంటాయి. ఈ రెండు మీరు అజూర్కి వెళ్ళండి, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి, దేనికి పోయినా ఈ రెండు ఉంటాయి. అజూర్ యాప్స్ నేర్చుకోండి, ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్ నేర్చుకోండి, ఈ రెండు ఉంటాయి మ్యాండేటరీ. ఈ రెండు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. టెరాఫామ్, క్యూబర్నైటిస్ ఇవి మ్యాండేటరీ. ఈ రెండు నేర్చుకోకపోతే ఈ రెండు మీరు రెజ్యూమ్లో అయితే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కూడా అవ్వదు. అది అజూర్ అవ్వనండి, ఏడబ్ల్యూఎస్ అవ్వనండి. ఇది కోర్స్ కంటెంట్ అంటామా? కోర్స్ కంటెంట్ మీకు ఇంకా ఏడబ్ల్యూఎస్లో ఏం నేర్చుకుంటాము, అజూర్లో ఏం నేర్చుకుంటాము అంటే చూడండి, క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకుంటాం. క్లౌడ్ మీకు బేసిక్స్ వచ్చేసి మనం రేపటి నుంచి ఇవి బేసిక్స్. అసలు క్లౌడ్ ఏంటి, క్లౌడ్ అసలు ఎలా పెట్టారు, అసలు ఎలా రన్ అవుతుంది క్లౌడ్, అసలు క్లౌడ్కు ముందు నీకు అసలు ఏం జరిగేది, అప్లికేషన్స్ అసలు వాటికి ముందు ఫిజికల్ సర్వర్స్ దగ్గర నుంచి ఏముంటాయి అన్ని ఆర్కిటెక్చర్స్ చూసుకోవాలి. క్లౌడ్ యొక్క ఆర్కిటెక్చర్స్ నీకు అసలు www.google.com అసలు ఎలా వస్తుంది, డొమైన్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చూస్తాం. తర్వాత అజూర్ క్లౌడ్ స్టార్ట్ చేస్తాం. బేసికల్గా దాంట్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. సేమ్ అజూర్లో ఏం నేర్చుకున్నామో అన్ని సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్లో చూస్తాం. అడ్మినిస్ట్రేషన్, ఒక అప్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగా, సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్ ఉంది, దానికి ఎలాగో బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేయాలా. ఒక కామర్స్ ఉంది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సపోజ్ ఒక 1000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి. అంటే యూజర్స్ అంటే జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు, వాళ్ళు యూజర్స్. అందరూ వాడతాంగా, వాళ్ళు యూజర్స్ అనమాట. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఇప్పుడు జాయిన్ ఎవరు ఉంటారు. లేదంటే ఒక హాస్పిటల్ అప్లికేషన్ ఉంది, ఎంతమంది లాగిన్ అవుతుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. ఒక కామర్స్ అప్లికేషన్ ఉంది, ఒకసారి ఆఫర్ పెడితే ఒక 1,00,000 మంది జాయిన్ అయిపోతారు. అట్లాంటప్పుడు అప్లికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలా ఆయిల్ అండ్ గ్యాస్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. హాస్పిటల్ అప్లికేషన్స్, ఇవి ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, అవి క్లౌడ్లో అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి. అది అజూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు. తర్వాత డెవాప్స్ అనేది ఆటోమేషన్. డెవాప్స్ అనేది ఇదంతా మీకు రెపోస్, గిట్ హబ్ అవన్నీ కామన్గా వస్తాయి. అది బేసిక్. మీరు అజూర్ అయిన ఏడబ్ల్యూఎస్ అని నేర్చుకోవాల్సిందే. మీకు డెవాప్స్ అనేది ఆటోమేషన్. డెవాప్స్ అనేది మాన్యువల్ వర్క్ని తగ్గించేది ఆటోమేషన్. అది జెన్కిన్స్ అవ్వచ్చు, అజూర్ యాప్స్ అవ్వచ్చు. జెన్కిన్స్కి వెళ్తే గ్రూవీ ఉంటుంది, అజూర్ యాప్స్కి వెళ్తే యామెల్ ఉంటుంది. ఈ టెరాఫామ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్. ఇది మీరు అజూర్లో వాడచ్చు, ఏడబ్ల్యూఎస్లో వాడచ్చు. ఒకసారి నేర్చుకుంటే రెండిట్లో వాడచ్చు. సిఎస్ఈడి పైప్లైన్ ద్వారా వాడచ్చు, సిఎల్ఐ. యాన్సిబుల్ అనేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సపోజు మీ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, క్లౌడ్లో ఉంటాయి. క్లౌడ్లో మీ అప్లికేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, నెట్వర్కింగ్ ఏంటి, దానికి సంబంధించి సెక్యూరిటీ ఏంటి, అవన్నీ ఆటోమేషన్ టెరాఫామ్ ద్వారా చేస్తాం. వర్చువల్ మిషన్స్ అంటాం, ఇవన్నీ విపిసిస్ అంటాం, ఇవన్నీ ఆటోమేషన్ ద్వారా చేస్తాం టెరాఫామ్. ఈ యాన్సిబుల్ అనే టూల్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వాటిలో ఇదే ఓపెన్ సోర్స్ టూల్. 80% మార్కెట్ వాడుతూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే ఈ కాన్ఫిగరేషన్ టూల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, సరే లేదు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏదో ఒకటి గేమింగ్ ఇప్పుడు ఒక దాంట్లో చేసుకుంటా కూర్చొని 1 గంట. అదే 100 సిస్టంలో చేయాలంటే అంటే 100 సిస్టమ్స్ అని ఓపెన్ చేసి 100 మంది కూర్చొని చేయాలా? అవసరం లేకుండా నీ సిస్టంలో నువ్వు చేసుకున్నంత టైంలోనే అయిపోతుంది యూజింగ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. 100 సిస్టంలో నువ్వే వర్క్ చేయొచ్చు. అలాంటి దానికోసం వాడతారు. ఈ కంటైనర్స్ టూల్ ఇది నీకు డ్రాస్టిక్ అనమాట. ఇది మీకు డాకర్ అనేది, క్యూబర్నైటిస్ అనేది మైక్రో సర్వీసెస్ సంబంధించిన టూల్స్, అవి నేర్చుకుంటాం. ఎనీ క్వశ్చన్స్, మీకు డౌట్స్ ఉండేదంటే అడగండి. రేపటి నుంచి బేసిక్స్ స్టార్ట్ చేస్తాం. మీకు క్లౌడ్ అసలు ఫస్ట్ క్లౌడ్ ఏంటో తెలుసుకొని తర్వాత క్లౌడ్ లోపలికి వెళ్తాం. ఎనీ క్వశ్చన్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాసెస్ లైవ్ రికార్డింగ్స్ ఉంటాయి. మీకు 1 ఇయర్ వస్తుంది. మీకు డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. మీ మెయిల్ ఐడీస్కి డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. మెయిల్ ఐడీస్ గ్రూప్లో లేదా పర్సనల్గా పెట్టండి. గ్రూప్లో పెడితే ఎవరిది అర్థం కాదు. పెడితే దానికి డ్రైవ్ యాక్సెస్ వస్తాయి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ప్లీజ్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అడగకపోతే కోర్సు ఆల్మోస్ట్ 2.5 months పడుతుంది కదా? కన్ఫర్మ్ బట్టి, ఎందుకంటే మనకి క్లౌడ్ 20 days పడుతుంది. ఓకే, క్లౌడ్ బేస్డ్ అంటే బేసిక్ మీకు అర్థం కావాలంటే 20 days టైం బట్టి డేస్ పట్టవచ్చు. ఒక క్లౌడ్ అయిపోయినాక ఇంకో క్లౌడ్ ఇంకేం ఉండదు, జస్ట్ సర్వీసెస్ కాబట్టి జస్ట్ 5-6 days అయిపోతుంది. కానీ ఫస్ట్ అసలు బేసిక్స్, ఇప్పుడు డెవాప్స్ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ డెవాప్స్ టూల్స్ నేర్చుకుని ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అది బేసిక్స్, డెవాప్స్ బేసిక్స్ అర్థం కావాలి. ఇంకా రెండో టూల్ నేర్చుకునేటప్పుడు ఇంకా బేసిక్స్ అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా అట్లా. మీకు డైలీ ఒక టాస్క్ లానే ఉంటుంది. ఏ క్లాస్ చెప్పినా డైలీ ఒక క్లాస్ లానే ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ నోట్స్ అంటారా, నీకు ఎవ్రీథింగ్ లింక్స్ ఉన్నాయి. నోట్స్ అవసరమైనప్పుడు మీకు నోట్ ప్యాడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు జెన్కిన్స్కి వెళ్ళామనుకో అన్ని ఇన్స్టాలేషన్స్ కావాలా, సోనార్ క్యూబ్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఇవన్నీ జెన్కిన్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఇవన్నీ మీకు వచ్చేస్తుంది. క్యూబర్నైటిస్ ఏంటి, ఆ అన్ని కమాండ్స్ ఏంటి, ఇవన్నీ మీకు నోట్స్ వచ్చేస్తుంది. అన్న నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. అన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత కోడ్ మనకు పంపిస్తారు కదా, రా కోడ్లు కానీ కోడ్ అని మనకు పంపిస్తారు కదా డెవలప్స్ వాళ్ళకి. సో మనం పంపించిన తర్వాత మనం దీన్ని ఇక్కడ వెబ్ సర్వర్కి మనం ఆటోమేషన్ చేస్తాం కదా. సో అక్కడ ఫెయిల్ అయితే మనం తిరిగి బ్యాక్ మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళకి పంపించేస్తాం మళ్ళీ. అంటే లైక్ ఫెయిల్ అయింది ఇక్కడ నీకు డెవలపర్ రాసిన కోడ్ సక్సెస్ అయ్యింది, మనం వాడు చెక్ చేసుకుంటాడు, మనం చెక్ చేసుకున్న తర్వాతే కదా పంపిస్తాం. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇక్కడే ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. ఓకే ఓకే. ఇక్కడ ఫెయిల్ అవుతుందంటే మీ వెబ్ సర్వర్ రన్నింగ్ లో లేకపోవటము, లేకపోతే వెబ్ సర్వర్ లో నువ్వు ప్రాపర్ గా దీనికి సంబంధించి డెవలపర్ ఇచ్చిన డిపెండెన్సీ ప్రాపర్ గా ఇన్స్టాలేషన్ చేయకపోవడం జరుగుతుంది. అది మన మిస్టేక్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకా సార్ 3-tier ఆర్కిటెక్చర్ చూద్దాం. ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో కూడా ఉండాలి 3-tier ఆర్కిటెక్చర్ ఎలా అనేది చెప్తాను. కానీ అసలు నీకు వెబ్ ఏంటి, యాప్ ఏంటి, డీబీ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే మనకు అవసరం లేదు, కానీ మ్యాండేటరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకుంటే ఏంటంటే మీకు డెవలపర్స్తో పనిచేయడం ఈజీ అయిపోతుంది. ఏం కావాలి రిక్వైర్మెంట్స్, డెవలపర్కి ఏం తీసుకోవాలి, డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఒక డేటాబేస్ డెవలపర్ అయితే ఏం కావాలి, ఒక .NET అయితే ఏం కావాలి, జావా అయితే ఏం కావాలి. మనకేం కోడ్ అవసరం లేదు, కోడ్ మనమే నేర్చుకోవాల్సిన పని లేదు. అంటే ఏం కావాలో తెలుసుకోవాలి. డెవలపర్ ఇచ్చిన కోడ్ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం కావాలి, ఎలా డెవలపర్తో అవసరం ఉంటుంది, అవి తెలుసుకోవాల్సిన అవసరం. వెంకట్ గారు ఇది రికార్డింగ్ ఉంటుందా అండి ఎవ్రీడే? ఉంటుంది, అదే చెప్తున్నాను మీకు. క్లాసెస్ లైవ్ క్లాసెస్ వచ్చేస్తాయి. పొరపాటున క్లాస్ మిస్ అయిన ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ 2 hours లో మీకు డ్రైవ్లు వచ్చేస్తే మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు క్లాస్ డ్రైవ్ లేదంటే ఇంకా మీరు డెవాప్స్ నేర్చుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లౌడ్ లోకి వెళ్తే సర్వీసెస్ అన్నీ ఉంటాయి, మన సర్వీసెస్ అన్ని చూస్తాం. ఒక్కొక్క రోజు ఒక 1.5 hours 2 hours ఒక్కొక్క రోజు ఏదైనా పట్టవచ్చు. ఒక టాస్క్ తీసుకుంటే పెద్దది, అది మొత్తం మీరు చేయడం మీ వల్ల అయిన పని కాదు. నోట్స్ లో రాసుకుంటాము, అసలు ఇది అవ్వని పని. కంపల్సరీ క్లాస్ రికార్డింగ్స్ ఉంటేనే పని అవుతుంది. ఎందుకంటే మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇప్పుడే కాదు మీరు కంపెనీలోకి వెళ్ళినా కానీ ఒక టాస్క్ వచ్చింది అన్నాను ఫోన్ చేశారు అనుకో, మీరు చూసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే ఓకే సరే, థ్యాంక్స్. ఇంకా ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లెట్స్ క్లోజ్ ద క్లాస్. సేమ్ టైం రేపు కలుద్దాం. క్లాస్ టైమింగ్స్ ఓకేనా అందరికి? 7:30 ఇట్ ఈస్ కంఫర్టబుల్? ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అడ్జస్ట్ కావాలా? మీకు తెలుసు కదా నైట్ షిఫ్ట్, ఎవరికి ప్రాబ్లం లేదనుకుంటే ఒక్క హాఫ్ అన్ అవర్ పోస్ట్ పోన్ చేయగలుగుతారా? 8 కని ఉద్దేశం అంటే 8కి అంటే ఎవరికి ప్రాబ్లం లేకపోతే అది
చూడండి ఇప్పుడు అదర్వైజ్ నీకు ఆయన ప్రపోజ్ ఐ చేశాడు, మీకు ఎవరికి కంఫర్ట్ లేవు, ఎందుకంటే కొంతమంది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, అవన్నీ నాకు తెలియదు కాబట్టి టైమింగ్స్ ఒకసారి గ్రూప్లో పింగ్ చేయండి. ఏది మేజర్ ఏది ఎవరైతే ఎవరు హై ఉంటే వాళ్ళు తీసేసుకోండి. ఎస్ సురేష్. ప్రాబ్లం లేదు, లైక్ 8 అయితే ఫైన్, నాట్ ఇష్యూ. ఓకే బాయ్ అయితే లెట్స్ క్లోజ్ ద క్లాస్. రేపు కనెక్ట్ అవుదాం సేమ్ టైం. రేపు నుంచి స్టార్ట్ చేద్దాం క్లాసెస్. థియరిటికల్ కానీ అసలు క్లౌడ్ ఏంటి, ఆర్కిటెక్చర్స్ ఏంటి, బేసిక్ నుంచి చెప్తాను. జస్ట్ 2.5 months మీరు ఓపికతో ఉంటే మీకు డాప్స్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోవచ్చు. క్లాసెస్ స్లోగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే స్లో పాయిజన్ లాగే ఉంటాయి. మీకు ఫస్ట్ బేసిక్స్ అర్థం అవుతే క్లాసులు అయిపోయేది కూడా అర్థం కాదు. క్లాసెస్ స్లోగా చెప్తాను అనుకోదు, ఎందుకంటే స్లోగానే బేసిక్స్ చెప్పాలి, అది అర్థం చేసుకోవాలి. వన్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత క్లాసులు మూవ్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఒక టాస్క్ తీసుకుంటే ఆ టాస్క్ 40 minutes పట్టొచ్చు, లేకపోతే 1 hour పట్టొచ్చు, 1.15 పట్టొచ్చు. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుంటాం. అది మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, అంతే. ఏ రోజు టాస్క్ ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నారంటే లోడ్ బ్యాలెన్సర్స్ అని ఉంటాయి, చాలా ఉంటాయి మనకు. పోతే లోపలికి ఆటో స్కేలింగ్ అని, ఈ-కామర్స్ అప్లికేషన్స్కి, స్టోరేజ్ అకౌంట్స్ అని చాలా ఉంటాయి. ఒక టాపిక్ తీసుకున్నామంటే ఆ టాపిక్ ఎంతవరకు, ఇన్పుట్ అవుట్, ఇది ఇట్లా వాడాలి అంటే అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. మీకు లైవ్ రికార్డింగ్స్ వస్తాయి. ఎవరైనా అవైలబిలిటీలో ఉంటే ఇన్స్టిట్యూట్కి రావచ్చు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6-7 దాకా అవైలబిలిటీలో ఉంటాం. డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్, ఏదైనా పర్లేదు. మాట్లాడటానికి మొహమాట పడకూడదు. ఓకే, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫస్ట్ కావాల్సింది మాట్లాడటం. ఓపెన్గా పబ్లిక్ స్పీకింగ్ లేకపోతే మనకు తలనొప్పి వస్తుంది. అందుకని ఈ రోజు నుంచి క్లాసులో అది ఏ డౌట్ అయినా అడగనండి. చూడండి, ఇక్కడికి వచ్చింది అందరూ నేర్చుకోవడానికే. ఎవరు ఆడేమి ఎక్స్పర్ట్స్ అయితే ఏడానికి వస్తారు, రారు కదా. ఒకరు కొంచెం తెలిసి ఉండొచ్చు, ఒకరికి అసలు తెలియకపోవచ్చు, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఎవరైనా సరే ఏ డౌట్ అయినా సరే ఓపెన్గా అడగాలి. అది చిన్న డౌటే, పెద్ద డౌటే, ఇలాంటివి పెట్టుకోవద్దు. అడిగితేనే, ఒకరు డౌట్ అడిగితే అందరికి ఆన్సర్ వస్తుంది. అది ఇక్కడ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్గా అడిగారు అనుకో, మీకు ఒకరికి ఆన్సర్. కానీ గ్రూప్లో కాల్లో ఒక డౌట్ అడిగినా, ఒక ఎర్రర్ వస్తే పెట్టినా, అది అందరికీ ఆన్సర్ అవుతుంది, అందరికీ నాలెడ్జ్ అవుతుంది. ఓకే బాయ్ అయితే లెట్స్ క్లోజ్ ద క్లాస్. రేపు వెళ్తాం సేమ్ టైం. బాయ్. ఏదైనా ఉంటే పింగ్ చేయండి, కాల్ చేయండి, నా నెంబర్ కూడా ఉంది గ్రూప్లో. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ.